అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్‌లో భాగంగా ఇవాళ ఆయన లాయర్ అయిన రామరెడ్డి రోజారెడ్డి గారి దగ్గరికి మనం రావడం జరిగింది. ఆయన వైఎస్ఆర్‌సీపీ జోనల్ ఇన్‌చార్జ్ లీగల్ సెల్. సార్‌ని అడుగుదాం కేస్ డీటెయిల్స్ ఏంటి? అసలు ఆయన తప్పుందా లేదా? ఎంతవరకు ఆయనకి ఎప్పుడు బెయిల్ రావచ్చు? ఇలాంటి క్వెషన్స్ అన్నీ కూడా సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఏంటి కాకాని గారి కేసు ఏంటి అసలు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి ముఖ్యంగా మొట్టమొదటిసారి చెప్పుకోవాల్సింది ఏంటంటే పొలిటికలీ మోటివేటెడ్ కేసుగా మనం అబద్ధపు కేసుగా చెప్పుకోవాలి. ఆ కేసు యొక్క వివరాలు బ్రీఫ్గా చెప్పాలంటే పొదలకూరు మండలంలోని తాడిపత్రి గ్రామంలో ఉన్నటువంటి క్వారీయింగ్ ల్యాండ్లో ఇది ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు, అందులో ఈయన కూడా భాగం ఉన్నది అనే ఒక ఆరోపణతో ఆయన మీద కేసు పెట్టడం, ఆ క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో రకరకాల సెక్షన్లు అంటే బెయిల్ రాకుండా ఉండే విధంగా కొన్ని తీవ్రమైనటువంటి నేరారోపణలతో కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఓకే, అంటే ఈ కేసులో మనం ప్రధానంగా చూసుకుంటే A1, A2 వీళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చేసినాయి. మరి సార్కి ఎప్పుడు వస్తుందంటారు బెయిల్? A1, A2 అనే వాళ్ళ బెయిల్ విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళు హైకోర్టులో మూవ్ అయ్యి A1కి ఒక ఆర్డర్ వచ్చేది రోజుకి ఈ అఫెన్స్లన్నీ కూడా 7 years బిలో అఫెన్స్లు, అంటే 7 సంవత్సరాల శిక్షా కాలానికన్నా తక్కువ ఉన్నటువంటి అఫెన్స్లుగా ఆ రోజుకు ఉన్నాయి. ఆ క్రమంలో హైకోర్టు వారు కూడా 41A CRPC ప్రకారం వాళ్ళకి లిబరల్గా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయానికి వచ్చేటప్పటికి ఈ ఉద్దేశపూర్వకంగా ఆయన్ని జైల్లో ఉంచాలన్న దురుద్దేశంతో వ్యవహరించడం జరిగింది. కాబట్టి ఆ క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేసే రోజుకే సెక్షన్లన్నీ మార్చి, అంటే ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద ఒకటి, SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద కొన్ని సెక్షన్లు పెట్టి బెయిల్ వచ్చేందుకు అవకాశం లేకుండా అభియోగాలతో సెక్షన్లు మార్చి ఆయన అరెస్ట్ చేశారు. కాబట్టి ఆయనకి ఆ క్రమంలో మిగతా ముద్దాయిలు తెచ్చుకున్న క్రమంలో బెయిల్ రాలేదు ఆయనకి. ఓకే, మెయిన్గా చూసుకుంటే సార్ కాకాని గోవర్ధన్ గారు ఇప్పుడు పాలిటిక్స్లో బాగా యాక్టివ్గా ఉన్నారు. ఓడిపోయినా సరే కానీ ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు, అందుకనే ఈ కేసులు పెట్టారని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? అది వాస్తవం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. అదే క్రమంలో గవర్నమెంట్ యొక్క విధి విధానాలను కానీ ఫెయిల్యూర్స్ని కానీ ఆయన ప్రతినిత్యం విమర్శిస్తూ జనాల్లో ఎండగట్టడం జరుగుతూ ఉన్నది. ఇంకా ఆయన సర్వసాధారణ విషయం ఏంటంటే రూలింగ్ గవర్నమెంటు ఆయన యొక్క నోరు నొక్కడానికి ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకుంటారు. కాబట్టి ఆ క్రమంలో పెట్టడం అనేది సహజమైన విషయం. మనం ప్రత్యేకంగా ఉండొచ్చు అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఆయన విషయంలో ఆయన కేసులో తప్పేం లేదా? ఆయన తప్పేం చేయలేదా? వాస్తవం చెప్పాలని అంటే ఇది 2023 నుంచి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రకరకాల పద్ధతుల్లో డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలు జరిపి అందరూ హైయర్ అథారిటీస్కి అందరికీ కూడా గవర్నమెంట్కి కూడా నివేదిక ఇచ్చారు. అసలు ఈయన పేరు ఎక్కడా ప్రస్తావన లేదు, ఈయన పాత్ర ఉన్నట్టు ఎక్కడా ఎవరూ చెప్పలా. ఏదో ఒక 3 వ్యక్తులు పేర్లు ఉన్నాయని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ 3కి చట్ట ప్రకారం నోటీసులు ఇస్తే వాళ్ళు లాయర్ని పెట్టుకొని రిప్లై ఇచ్చి మాకు కూడా సంబంధం లేదని చెప్పుకున్న క్రమంలో 14/2/2025 ఒక రిపోర్ట్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొదలకూరు పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. ఎవరి మీద? ఆ 3 మీదనే. వీళ్ళ 3 ఇల్లీగల్ మైనింగ్ చేశారని చెప్పి వాళ్ళ 3 మీదనే ఇస్తే వాళ్ళ 3 మీదనే కేసు రిజిస్టర్ అయింది. మరి 2023 నుంచి ఇన్ని నివేదికలు గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేదు, లేదా ఆయన పాత్ర ఉన్నట్టు ఎక్కడా పేర్కొనకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు ఆయన పాత్ర ఉంటుందని ఎవరు చెప్పగలరు? కాబట్టి ఇది అవుట్ రైట్ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఆయన ఎక్కడో కేరళలో మసాజ్ సెంటర్లో దొరికారని చెప్పేసి, టెర్రరిస్ట్ యాప్లో వాడారని చెప్పేసి కూడా చాలా దుష్ప్రచారం నడుస్తుంది. దీనిపైన మీరేమంటారు? వాస్తవం చెప్పాలంటే పోలీసు వారు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారమే
కర్ణాటక స్టేట్లో ఆయన అరెస్ట్ చేశామని చెప్పారు. కర్ణాటకలో మరి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు కరెక్ట్ అయితే పోలీసు వాళ్ళ రిపోర్ట్లో కూడా వీళ్ళు చెప్పిన విధంగా ఆయన ఏదో ఆ మీడియా టెర్రరిస్ట్ యాప్లు వాడినాడేనో లేదా ఇంకో విధంగా పలానా దగ్గర ఉండానో చెప్పాలి కదా. మరి పోలీసు వాళ్ళు రిమాండ్ ట్రిప్లో చెప్పనప్పుడు మనం అందరూ ఊహించుకుంటే ప్రయోజనం ఏముండదు. దట్ ఈస్ ద రికార్డ్, చట్ట ప్రకారం రికార్డు అది. ఆ రికార్డులో ఉన్న విషయాలు చర్చించాలి కానీ ఆ రికార్డులో లేని విషయాల నుంచి మనం ఊహించుకొని ఏదో చెప్పుకుంటే ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ అది వాస్తవం కాదు. కేవలం ఏదో ఒక ప్రచారం కోసం ఆయన ఏదో బురదజాలని ఒక రూపంతో చేస్తుంటే అబద్ధపు ప్రచారాలు దుష్ప్రచారాలు కాబట్టి వాటికి ఎటువంటి విలువ లేదు. బట్ మనం ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు నా అభిప్రాయం. ఇంకొకటి సార్, ఆయన 2 months కాకాని గోవర్ధన్ గారు దీని కేసు పెట్టక 2 months ముందు నుంచి కూడా ఆయన అబ్స్కాండ్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. నేను ఒక మాట చెప్తాను దానికి. ఈ రోజు వరకు ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా ఒక రాజకీయ నాయకుడి మీద కానీ ఒక సాధారణ వ్యక్తి మీద కానీ తీవ్రమైన అభియోగాలతో ఒక కేసు రిజిస్టర్ అయితే ఆ కేసు పర్యవసానం ప్రకారం అతను జైల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఏ నాయకుడైనా ఈరోజు వరకు నేను బెయిల్ తెచ్చుకోను, నేను నేరుగా పోయి అరెస్ట్ అయిపోతాను, ఎన్ని రోజులైనా లోపలే ఉండి కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు నేను నిర్దోషిని అని కోర్టు తేలిచ్చేంత వరకు నేను జైల్లోనే ఉంటానని చెప్పినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఈరోజు ఉన్నారా? రైట్ అనే బెయిల్ అనేది రైట్. నీ మీద ఒక నేరం అభియోగం చేసినప్పుడు అది తప్పుడు అభియోగం కావచ్చు లేదా ఇంకో విధంగా నిజం కావచ్చు. నిజమా కాదా అని చట్ట ప్రకారం తేల్చడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ సంవత్సరాల కాలం పాటు నువ్వు జైల్లో ఉంటారా? ఎవరు ఉండరు కదా. ఆ క్రమంలోనే మనకు అందరికీ తెలుసు పొలిటికలీ మోటివేటెడ్ అలిగేషన్ నుంచి మనం క్లియర్గా చెప్తా ఉన్నాం. ఆ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బెయిల్ తెచ్చుకోకుండా జైల్లో ఉండాలని చెప్పి మనెట్ట ఎక్స్పెక్ట్ చేస్తాం? అది రాజ్యాంగం కూడా కాదు కదా, చట్టం కూడా కాదు కదా, అది నీతి కూడా కాదు కదా, న్యాయం కూడా కాదు కదా, పాజిబిలిటీ కూడా కాదు కదా. మరి 15 సంవత్సరాల కేసు విచారణ జరిగితే 15 సంవత్సరాల పాటు బెయిల్ తెచ్చుకోకుండా నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి ఆయన జైల్లో ఉంటాడా? ఎవరు ఉండరు కదా. కాబట్టి ఇటువంటి ప్రచారం అనేది అసంబద్ధమైంది. అసలు అటువంటి వాదన ముందుకు తీసుకురావడం అనేది అవివేకం నా ఉద్దేశంలో. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆయన కర్ణాటకలో, ఇందాక మీరు కర్ణాటక అన్నారు కాబట్టి కర్ణాటక యాక్చువల్గా అయితే కేరళ అని చెప్పేసి చెప్పారు సోషల్ మీడియా ఇట్లా. అయితే అక్కడ కూడా ఒక ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకొని ఆటోలో ప్రయాణిస్తూ ఈ ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేశారని చెప్పేసి న్యూస్ వస్తుంది. అది ఎంతవరకు నిజం? అవన్నీ అబద్ధాలండి. ఆయన మనం చెప్పినటువంటి ప్లేస్లో తెలిసిన వాడి ఇంట్లో మామూలుగా ఉండాడు అంతే, కానీ వీళ్ళు చెప్పిన విధంగా ఏదో వేరే విధంగా ఉన్నాడు, ఆటోలో ప్రయాణించాడు, ఇవన్నీ అబద్ధాలు. ఆయన కాజువల్గానే తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది. ఇదే క్రమం చెప్పాం కదా, మోటివేటెడ్ ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలనే ఒక మోటివ్తో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ గవర్నమెంట్ కానీ కొనసాగుతున్న క్రమంలో తను చట్ట ప్రకారం తనకున్న హక్కుల్ని కాపాడుకునే క్రమంలో ఆయన బెయిల్ పొందడానికి ప్రయత్నించాడు. ఆ బెయిల్ వచ్చే అంతవరకు జాగ్రత్తగా ఉండడం సర్వసాధారణ విషయం కాబట్టి ఆ విధంగా ఆయన జాగ్రత్తగా ఉండడానికి వాళ్ళకి తెలిసినటువంటి బంధువుల ఇంట్లో ఉండడం జరిగింది. దీంట్లో వాళ్ళు చెప్పినట్టుగా ఆటోలో పోతూ ఫోన్లో మాట్లాడు ఇవన్నీ కూడా వీళ్ళు సృష్టిస్తున్నటువంటి అబద్ధాలు, కేవలం ప్రచారం. అంతమించి వాటిని నమ్మాల్సిన అవసరమే లేదు. ఇది లా పరంగా కేసు పరంగా కాకుండా మీకు పర్సనల్గా కాకాని గోవర్ధన్ గారు ఏమైనా తెలుసా? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన వ్యక్తిత్వం వాస్తవం చెప్పాలంటే గట్స్ ఉండేటటువంటి నాయకుడు, ఇంటిగ్రిటీ ఉన్నటువంటి నాయకుడు. ఇంకా విధంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు, పిహెచ్డి ఉన్నది. 2 times ఆయన సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. మినిస్ట్రీ ఉన్నాడు, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాడు. వాళ్ళ ఫాదర్ కూడా సమితిలో మెంబర్గా ఉన్నాడు. అక్కడి నుంచి వాళ్ళ ఫాదర్ తరం నుంచే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఎక్కడ కూడా వీళ్ళు చెప్పిన విధంగా అవినీతి అనేటటువంటి ఆరోపణలు వాళ్ళ మీద లేవు. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా కూడా ఇంటిగ్రిటీతో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. హెల్పింగ్ నేచర్ ఉంటుందా? హెల్పింగ్ నేచర్ లేకపోతే 2 times ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. ఈ సంవత్సరం అంటే స్టేట్ వైడ్ ఇదైంది కాబట్టి ఆయన కూడా అందులో ఒక భాగమే. కానీ ఆయన వ్యక్తిగతంగా వెరీ గుడ్ పర్సనాలిటీ, గుడ్ మ్యాన్ అండ్ హెల్పింగ్ నేచర్ విత్ ఇంటిగ్రిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఏ విధంగా చూసుకున్నాడో ఒక ఇంటిగ్రిటీ కలిగినటువంటి ప్రస్తుత సమాజంలో
సమాజానికి అవసరమైనటువంటి అన్ని లక్షణాలు, మంచి లక్షణాలు కలిగినటువంటి రాజకీయ నాయకుడిని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. దట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ హ్యావ్ గాట్ పర్సనల్ అక్వైంటెన్స్ విత్ గోవర్ధన్ రెడ్డి గారు. నాకు దగ్గరగా ఒక 10 సంవత్సరాల నుంచి తెలుసు ఆయన. కాబట్టి నాకు ఒక ఐడియా ఉన్నది. నాకున్న ఐడియా ప్రకారం మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి రాజకీయ నాయకుడు. ఓకే చూశారు కదండి. ఈ కేసులు అనేవి కూడా కేవలం రాజకీయ కక్షలతో ఇలా చేస్తున్నాయి అని చెప్పేసి లాయర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. ఇట్లు టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.